దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, సహాయం కోసం ఒక అధికారి దగ్గరికి వెళ్ళి విఫలమయ్యావా? నీ అవసరం తీర్చుకోవటం కోసం నీ పొరుగు వారిని అర్థించినప్పుడు వారు సహాయం చేయలేకపోయారా? నీకు ఎవరు సహాయం చేయలేని స్థితిలో నువ్వు ఉన్నావా? ఎంతోమందిని అడిగినప్పటికీ, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ సహాయాన్ని పొందుకోలేక నిస్సహాయ స్థితిలో నువ్వు పడి ఉన్నావా? సహోదరుడా, సహోదరి, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు సహాయం చేయబోతున్నాడు. చూద్దాము లేఖన భాగము. యెషయా ప్రవచన పుస్తకము 41వ అధ్యాయము 10వ వచనము 8వ లైన్ నుంచి దేవుడు మీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీకు సహాయము చేయువాడను నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు సహాయం చేయువాడను నేనే అని ఆయన సెలవిస్తున్నాడండి. ఆకాశం అందున్నటువంటి దేవుడు, పరమనున్నటువంటి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీకు వాగ్దానం చేస్తున్నాడు. మీకు సహాయం చేసేది ఆయనేనండి. మీ ఇప్పటి వరకు మనుషులను నమ్ముకొని మనుషుల చుట్టూ తిరిగి, అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయి ఉన్నావా సహోదరుడా, సహోదరి? ఇప్పటి వరకు ప్రజలను నమ్ముకొని, నీ ఇరుగు పొరుగు వారిని నమ్ముకొని, నీ రక్త సంబంధికులు నమ్ముకొని సహాయము దొరక్క నీ సహాయ స్థితిలో పడి ఉన్నావా సహోదరుడా? నీ అవసరము తీర్చుకొనలేక, నీ పని జరిగించుకొనలేక, నీ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకొనలేక, నీ బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇయ్యలేక, సహాయం పొందలేక నువ్వు ఉన్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. నీకు సహాయము చేసేది ఆయనేనండి, మనుష్యులు కాదండి. నీవు విశ్వాసం ఉంచగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారి యందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, యేసు ప్రభువారి యందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే ఆయన నీకు సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, నీ స్థితి ఏదైనా కావచ్చు, నువ్వెవరివైనా కావచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నువ్వు ఎంతటి ఘోరమైనటువంటి స్థితిలో నువ్వు దిగజారిపోయి ఉండవచ్చు, ఎవరు సహాయం చేయలేని స్థితిలో, అట్టడుగు స్థితిలో నువ్వు పడిపోయి ఉండొచ్చు. ఇక ఇది ఇంతే జరగాలి, ఇక దీన్ని ఎవ్వరూ మార్చలేరు అనే పరిస్థితి కూడా నీకు వచ్చి ఉండవచ్చు. అయితే నీవు దేవునిని ఆశ్రయించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారి వద్దకు నీవు వచ్చినట్లయితే, ఆయన సహాయమును నువ్వు వేడుకున్నట్లయితే, ఈ దినమందే నీకు ఆశ్చర్యకరమైనటువంటి సహాయం ఆయన అనుగ్రహిస్తారు. ఈ దినమందే నీకు ఆశ్చర్యకరమైన సహాయము చేత మిమ్మల్ని నింపి తృప్తిపరిచిపోతున్నాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, విశ్వాసం ఉంచండి. ఇప్పటి వరకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసావు, ఇప్పటి వరకు ఎవరెవరినో అడిగావు, ఇప్పటి వరకు ఏయో చేసావు, కానీ ఈ దినము యేసు ప్రభు వారిని అడగండి. యేసు ప్రభు వారి సహాయం అందించండి. యేసు ప్రభు వారి వద్దకు రండి, ఆయనకు మొరపెట్టండి. ప్రభువా, నా పరిస్థితి, నీవు దేవుడు వంట, నువ్వు సహాయం చేసేవాడు వంట, ఇప్పుడే విన్నానయ్యా, ఇదిగో నా పరిస్థితి ఇది, నాకు సహాయం చేయని యథార్థ హృదయంతో మీరు అడిగినట్లయితే, యథార్థ హృదయంతో ఆయనకు మొరపెట్టినట్లయితే అద్భుతకరమైనటువంటి సహాయము ఆయన చేయిస్తాడు. అద్భుతకరమైన, ఆశ్చర్యకరమైన, నమ్మలేనటువంటి సహాయం నీకు కలుగుతుందండి. ఏ దిక్కు నుంచి నీకు సహాయం వచ్చింది కూడా నువ్వు ఊహించలేవు ప్రియులారా. అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడు నజరీయుడైన యేసయ్య. శక్తి కలిగినటువంటి దేవుడు నా రక్షకుడైన యేసయ్య. విశ్వాసం ఉంచండి. మనుషులు నమ్ముకున్నావుగా, ఫెయిలైపోయావుగా, ఇప్పుడైనా యేసు ప్రభు వారికి ప్రార్థన చేయండి. ఇప్పుడైనా, ఈ క్షణమైన యథార్థ హృదయముతో, పరిపూర్ణ హృదయంతో యేసు ప్రభు వారిని అడగండి. ఆశ్చర్యకరమైన సహాయం మీకు కలుగుతుంది. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, నీకు సహాయం చేయవాడను నేనే అంటున్నాడు. కాబట్టి అయ్యా, నాకు సహాయం చేయవాడు నీవేనని నేను నమ్ముతున్నానయ్యా, నాకు సహాయం చేయని అడగండి. మీ స్థితి ఏదైనా సరే ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందించి మిమ్మల్ని మార్చి సంతోషభరితులుగా చేసి మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. ఇటు కృప దేవుడు మీ అందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.